ప్రైమ్ టీవీ ఛానల్. ఈరోజు వార్తల్లోకి వెళ్తే తికమక పడిలేస్తూ ముందుకు కొనసాగుతున్న కాంగ్రెస్ సర్కార్ ప్రజలు అభాస్పాలవుతుంది. ముఖ్యమంత్రి ఏది మాట్లాడినా దానిలో పూర్తి సమాచారం లేకుండానే మాట్లాడుతున్నారా, లేకపోతే మరి ముఖ్యమంత్రిని తప్పుదో పట్టించుకోవడానికి అధికారులు మాట్లాడుతున్నారా అనేది తెలియరావడం లేదు. నేను ఏదైతే కార్యక్రమాన్ని ఓపెన్ చేసిరో, ఏదైతే వికారాబాద్లో లెప్రసీకి సంబంధించిందని మాట్లాడిన ఆయన అక్కడే స్టేజ్ పైన ఉన్న ఎమ్మెల్యే యాదయ్య గారు వచ్చి లెప్రసీ కాదు టీబీకి సంబంధించి చెప్పడంలోనే మరి ముఖ్యమంత్రి గారికి అవగాహన ఏ మాత్రం ఉందనేది తేటతెల్లమవుతుంది. ఇది ప్రజల ముందు అభాస్పాలయ్యే మాటే తప్పితే తెలంగాణ యొక్క ఏదైతే విలువలు ఉన్నాయో అవి తగ్గే పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు పూర్తి సమాచారం తీసుకున్న తర్వాతనే మిగతా ప్రసంగాలు కొనసాగించాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్రం యొక్క జీడిపి కానీ దీనికి అన్నిటికీ ఒక ముఖ్యమంత్రిగా మీపైనే భారం ఉంటుంది. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట కన్సిడర్ అవుతుందని తెలియజేస్తూ, ఏదైతే మన చేసుకున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో 150,000 కోట్ల పైగా పెట్టుబడులను తీసుకొచ్చినామని ఏదైతే సమరాలు చేస్తున్నారో, అక్కడ ఏదైతే ఒక సీఈఓకి సంబంధించిన కంపెనీకి సంబంధించిన సీఈఓని మార్ఫింగ్ చేసి సీఎం కూడా రిలీజ్ చేసిన ఏదైతే ఫోటో ఉందో అది ఒక కంపెనీకి సీఈఓ తాను కాకపోయినా వేరే వారు అయినప్పటికీ కూడా చూపించిన తీరుతోని మరి మనం అభాస్పాలవుతాం. కాబట్టి అలాంటి తప్పులు ఏం జరగకుండా తెలంగాణ యొక్క గౌరవాన్ని ప్రైడ్ను పెంచే విధంగా ఆలోచనలు చేయాలి. ఇక అట్లాంటి వాటితోనే ముందుకు వెళ్ళాలి. ఏదైతే మీరు పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్న కార్యక్రమాల్లో ఏదైతే ఉన్నాయో, ఏదైతే మండలానికి ఒక గ్రామాన్ని మీరు ఎంపిక చేసుకున్నారో, ఆ ఎంపిక చేసుకున్న దాంట్లో 4 పథకాల అమలని పేరు చెప్పి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఏదైతే మీరు 6,000 రూపాయలు మొదటి దఫగా ఇస్తున్నారో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు తెచ్చుకోవాలి. లేకపోతే మీరు అభాస్పాలవుతారు. నిజమైన పేదవారికి, భూమి లేని నిరుపేదకు చెందాల్సిన రైతు కూలి డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్కరికి 3-4 ఎకరాలు ఉన్నవారు అప్పుడు ఉపాధి హామీ పనిలో గత 23-24 సంవత్సరానికి సంబంధించిన 2023-24 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సంవత్సరంలో వారు పనిచేసిన వారు అందరికీ ఇస్తున్నారా, లేకపోతే భూమి లేని నిరుపేదలకు ఇస్తారా? ఒకసారి ఆ విమర్శ చేసుకొని ఒకసారి దానిపైన పూర్తి సమాచారాన్ని తెచ్చుకొని దానిపైన పూర్తి నిర్ణయం రివ్యూ చేయాలని ఒకసారి కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్ర మొత్తంలో ఏదైతే జాబ్ కార్డు నిబంధన అనేది మీరు తీసుకున్నారో ఆ జాబ్ కార్డు నిబంధన ప్రకారం గత 2023-24 సంవత్సరానికి సంబంధించి 20 రోజులు కనీసం 10 దినాలు చేసి ఉండాలనే నిబంధన ఏదైతే ఉందో దానిలోనే డొల్లతనం ఉంది. ఏదైతే నిరుపేద, భూమి లేని నిరుపేద వారి కైకిలికి రోజు గడుస్తుంది. కాబట్టి ఈ రోజు వెళ్తేనే పూట గడుస్తుంది. కాబట్టి అలాంటి వారు ఎవరు కూడా ఆ ఉపాధి హామీ పనికి సంబంధించి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే కనీసం 10 రోజులు అక్కడ పని నిర్వహించాలి. 15 రోజులు రికార్డుకు సమయం ఉంటుంది. 15 రోజుల తర్వాత ఏదైతే పేమెంట్ జరుగుతుందో, పేమెంట్ జరిగి తర్వాత 1 నెలక 2 నెలక వారికి డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడే అవకాశం ఉంటుంది. మళ్ళీ అది 250 రూపాయల కంటే ఎక్కువగా డబ్బులు పడే అవకాశం లేదు. కాబట్టి ఒక సగటు కూలి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఒక మేస్త్రికి 1000 రూపాయలు, హెల్పర్కి 700గా నిర్ణయం జరిగింది. కాబట్టి ఒక మేషన్ పని చేసే వారికి ఏ విధంగా ఉంటే సగటున ఒక 1000 రూపాయల నుంచి 700 నుంచి 1000 రూపాయల కూలీ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులలో 250 రూపాయలకు సగటు నిరుపేద కూలీ వెళ్లే పరిస్థితులు లేవు. కాబట్టి ఆ నిబంధన ఏదైతే ఉందో దాన్ని వెంటనే తొలగించాలి. దానివల్ల ఈ పథకం ఏదో లబ్ధిదారులకు కాకుండా అక్రమార్కుల చేతికి చేరుతుంది. దానికి నిదర్శనంగా నేను ఏదైతే కమాన్పూర్ మండలం రొంపికుంట గ్రామంలో 3 ఎకరాలు భూమి కలిగి ఉన్న వారికి మాత్రమే 6,000 రూపాయలు జమైన పరిస్థితి. ఆ విషయాన్పైన మీరు కూలంకుషంగా ఒకసారి చర్చ జరుపుకోవాలి. ఇట్లా అక్రమ లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుంది, నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీనిపైన ప్రత్యేక శ్రద్ధను కొనసాగించాలి. ఇట్లా ఒక్క గ్రామం అని కాదు, ప్రతి గ్రామంలో కూడా నిరుపేదలకు ఏదైతే భూమి లేని నిరుపేదలకు మీరు ఇస్తానన్న 6,000 కాకుండా మీ అక్రమదారులకు మాత్రం అవి చేరుతున్నాయి. కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటి వరకు కొనసాగిన ఇందిరమ్మ ఇళ్లలో కానీ వారికి ఇష్టానుసారంగా ఎవరైతే సర్వే నిర్వహించారో వారికి అనుకూలంగా ఉన్న వారికేమో ఇల్లు వచ్చే విధంగా, వారికి అనుకూలంగా లేని నిరుపేదలను ఆ లిస్టు నుంచే తొలగించే విధంగా అక్రమ మార్కింగ్ చేసి ఫోటోలు తీసిన సందర్భాన్ని చూస్తే ఏదేమైనా ఇక్కడ జరగాల్సిన నిరుపేదలకు అందాల్సిన లబ్ధి చేకూర్చడం లేదు. ఏవైనా 4 పథకాల్లో మీరు లబ్ధి చేకూరుస్తామని చెప్పి ఆరంభంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి తీరా పెద్ద మాటలు మాట్లాడి మాటలు కోటలు దాటి గడప దాటని పరిస్థితుల్లో ఒక గ్రామం అని చెప్పి కనీసం ఆ గ్రామంలోనే లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చకుండా అక్రమదారులకు
ఎవరైతే అనర్హులకు వారికి అవి చేరుతున్న సందర్భం కాబట్టి ఇప్పటికైనా ఈ నిర్ణయం పైన పునరాలోచించి నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చాలని కోరుకుంటూ ఏదైతే తెలంగాణ రాష్ట్రం 6 గ్యారంటీలు 420 హామీల పేరిట తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా గౌరవ దుద్దిల శ్రీధర్ గారు ఈ మంతని ఎమ్మెల్యేగా ఉండి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు పథకాలను ప్రకటించి ఆ పథకాలన్నింటికి తానే గ్యారంటీగా ఉంటారని చెప్పి వచ్చిన 100 రోజుల్లో మొదట వచ్చిన డిసెంబర్ 9వ తారీఖు నాడు ఏదైతే ఇస్తానని చెప్పి డిసెంబర్ 9వ తారీఖు నాడు మాట తప్పి 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి 100 రోజుల్లో కూడా మాట తప్పి తీరా సంవత్సర కాలం పూర్తయితే మేము చేస్తామని చెప్పారు. సంవత్సర కాలం పూర్తయినప్పటికీ కూడా ఏ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అందించకపోగా తీరా రేపటితోని 420 హామీలు 420 రోజులు ప్రభుత్వం వారి పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలను చీటింగ్ చేసింది. 420 హామీలతో 420 లాగా చీటింగ్ చేసింది కాబట్టి దానికి నిరసనగా రేపు సగటు బీఆర్ఎస్ కార్యకర్తలందరూ వారి వారి మండలాల్లో నిరసన కార్యక్రమాలకు కేటీఆర్ గారు పిలిపించిన సందర్భం. అదేవిధంగా మంత్రి నియోజకవర్గంలో కూడా మంత్రి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పుట్టా మధుకర్ గారు కూడా వారి వారి మండలాల అధ్యక్షులకు కార్యకర్తలకు పిలుపునిచ్చిన సందర్భం. 420 రోజులు దాటినప్పటికీ 420 రోజులు పూర్తి చేసుకున్న ఈ కాంగ్రెస్ సర్కార్ కానీ ఒక్కటంటే ఒక్క హామీని కూడా ప్రజలకు నెరవేర్చకుండా చీటింగ్ చేసింది కాబట్టి ఆ చీటింగ్ దినాన్ని జరుపుకోవాలని సూచన చేసినట్టుగా తెలుస్తున్న సందర్భం. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేటి వరకు కేసీఆర్ గారు ప్రభుత్వం కొనసాగినప్పుడు మరి సగటు తెలంగాణ వారికి ఏ విధమైన ఫలాలు అందేటివి, ఆ తర్వాత ఏం కోల్పోయారు అనేది మనం ఒకసారి చూద్దాం. పుట్టే బిడ్డ పౌష్టికాహారంతో ఉండాలని, గర్భవతి అయిన తల్లి యొక్క పౌష్టికాహారం తింటే రేపు పుట్టబోయే బిడ్డ పౌష్టికంగా ఆరోగ్యంగా పెరుగుతాడని ఆలోచించి భవిష్యత్తు ఆలోచన చేసిన కార్యదీక్షకుడు కేసీఆర్ గారు ఏదైతే గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ అందించేది ఆ న్యూట్రిషన్ కిట్కు తిరోధకాలు వదిలింది కాంగ్రెస్ సర్కార్. ఏదైతే బిడ్డ పుట్టిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రులలో కనుక డెలివరీ జరిగితే ప్రసూతి జరిగితే అడ్డగోలుగా పైసలు తీసుకొని తల్లిని ఇష్టం ఉన్నట్టు బ్లేడ్లతో కోసి కుట్లు వేస్తున్న సందర్భాన్ని చెల్లించిపోయిన గౌరవ ముఖ్యమంత్రి గారు 90% ప్రసూతిలు అనేటివి నార్మల్గానే జరగాలని, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మాతా శిశు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాలలో మాతా శిశు హాస్పిటళ్లను నెలకొల్పి అందులో తల్లి బిడ్డ సంరక్షణ కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఏర్పాటు చేసి ఒకవేళ ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలతో పాటు పిల్లకు తల్లికి కావాల్సిన అన్ని వస్తువులను ఇవ్వడం జరిగింది. మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు తల్లికి పిల్లకు కావాల్సిన వస్తువులను ఇవ్వడం జరిగింది. ఈ 12,000 13,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుండి హాస్పిటల్ నుండి వెళ్ళిన తర్వాత ఒక నెల రోజులకు సంబంధించి పౌష్టికమైన ఆహారం తినడం కోసం ఆ తల్లి రేపు మళ్ళా బలంగా తయారై భవిష్యత్తు నిర్మాణం కోసం పనిచేయడం కోసం ఆ తల్లికి బలం చేకూర్చడం కోసం కావాల్సిన ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించి పంపించే ఉండే చరిత్ర ఉండేది. దానికి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత వెంటనే తిరోధకాలు వదిలి తల్లికి బిడ్డకు అన్యాయం చేసింది. ఈ తల్లి బిడ్డ కంచి మొదలు పెడితే వృద్ధాప్య పింఛన్ వరకు కూడా ఇస్తానన్న హామీలు 4,000 రూపాయలు వృద్ధులకు ఏదైతే వితంతులకు ఇస్తానని చెప్పి 6,000 రూపాయలు వికలాంగులకు ఇస్తామని చెప్పి ఏదైతే ప్రకటన చేయడం జరిగిందో వృద్ధులను వికలాంగులను కూడా అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పటి వరకు ఒకటంటే ఒక కొత్త పెన్షన్కి అవకాశం ఇవ్వకపోగా మీరు పెంచుతానన్న 4,000 రూపాయలు కూడా పెంచకుండా ఏదైతే 2,000 రూపాయలకు సంబంధించి ఆదాయస్థ పెన్షన్లలో ఒక 2 నెలలు ఇప్పటికీ మీరు ఆ బాకీ పడ్డ సందర్భం ఆ 2 నెలలు పెన్షన్ ఇవ్వలేదు. ఆ తర్వాత మీరు ఇస్తానన్న రైతు బంధుకు సంబంధించి రైతులందరూ ఎదురు చూస్తున్నా ఇప్పటి వరకు ఒకరంటే ఒకరికి కూడా రైతు బంధు చెల్లించని సందర్భం. ఏదైతే ఇప్పటి వరకు మీరు కొనసాగిస్తున్న బతుకమ్మ చీరలు ఏదైతే కేసీఆర్ గారు అప్పుడు ఆడబిడ్డకు గౌరవం కోసం బతుకమ్మ చీరలను ఇస్తే బతుకమ్మ చీరలను ఏదైతే బతుకమ్మ చీరల పథకానికి కూడా తిరోధకాలు వదిలారు. ఏదైతే ముస్లింలకు మైనారిటీలకు ఏదైతే క్రిస్టియన్స్కి ఉన్నదో రంజాన్ కానుక క్రిస్మస్ కానుకకు సంబంధించి వాటికి కూడా తిరోధకాలు వదిలిన పరిస్థితి. విద్యార్థులకు పాఠశాలలో ఉదయం పూట అల్పాహారం కింద అందించేటువంటి టిఫిన్ సంబంధించి దానికి కూడా తిరోధకాలు వదిలిన పరిస్థితి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ముద్రాజులకు చేపలకు యాదవులకు గొర్రెలను ఇలాంటి ఎన్నో వాటిని కట్టింగ్ చేసి కట్టింగ్ల ప్రభుత్వం ఫిట్టింగ్ల ప్రభుత్వం అయింది తప్పితే ఇది ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం కాలేదు అని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు. ఏదైతే 420 రోజులు అధికారం పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ 420 హామీలలో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చకపోగా ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నది. ఏదేమైనా 5 సంవత్సరాల వరకు తమను ఎవరు ఏం చేయలేరన్న సందంగా ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ
తమ ఇష్టారీతిగా పూటకో మాట గంటకో తీరుగా వ్యవహరిస్తూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కనీసం భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ఆ కాన్స్టిట్యూషన్ అంటే గౌరవం లేకుండా ఇష్టారీతిగా అసెంబ్లీ వేదికగా మాట్లాడిన మాటల్ని బయటకు వచ్చి మాట్లాడిన మాటలు మార్చుతున్న తీరుని ఏదైతే ఉందో దానిని ప్రజలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. మేధావుల మౌనం ఇది ఆక్షేపణీయం. మేధావులు ఇప్పటికైనా ఏదైతే నిన్నటికి నిన్న కొందరు చవాకులు పేరుతూ ఇది కుటుంబ పాలన అనే విధంగా మాట్లాడుతున్నారో, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన చేసిందని అంటున్నారో, మరి కాంగ్రెస్ పార్టీ కింది నుంచి మీది వరకు కూడా మొత్తం ఏదైతే కుటుంబ పాలన కొనసాగిస్తున్నది. బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వెంకటరెడ్డి గారు, అందరూ కింది నుండి మీది వరకు కూడా వారి కుటుంబం సభ్యులందరూ ఎమ్మెల్యేలు ఎంపీలుగా కొనసాగుతూ ఒక దశలో భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారులను కూడా వారు ఏ అధికారం లేకపోయినప్పటికీ, వారికి సంబంధించి ఎటువంటి ప్రోటోకాల్ లేకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గాలలో వారి అన్యాయులు, వారి అన్నలు తమ్ముడు అధికారాన్ని కొనసాగిస్తూ వారికి ఎస్కాన్ల ద్వారా వాహనాల ద్వారా పోలీస్ వాహనాలకు బందోబస్తు ఆహార మధ్య నడుస్తున్న తీరు చూస్తుంటే భారత రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు తూట్లు పొడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పక తప్పని పరిస్థితి. ఏదేమైనా ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ సంసిద్ధులై ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజారంజకమైన పరిపాలన కొనసాగించి ప్రజల చేత మన్నలు పొందే వరకు లాగా పరిపాలన కొనసాగించాలి తప్పితే ఇష్టారీతిగా కొనసాగద్దని, ఏదైతే ఇది ఆనవాయితీగా కొనసాగితే భవిష్యత్తు తరాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైతే తీసుకునే నిర్ణయాలు మీ స్వప్రయోజనాల కోసం కాకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కోసమై ఉండాలి తప్పితే ఈ విధమైన నిర్ణయాలు జరగకూడదని మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. ఏదేమైనా ఈ మంతని నియోజకవర్గంలో కోట్ల రూపాయలు వచ్చినాయని పాలాభిషేకాలు చేసేది కానీ ఒక్క కోటి కూడా ఇప్పటి వరకు ఏ నియోజకవర్గంలో ఖర్చైన పరిస్థితులు కనపడడం లేదు. ఏదైతే మీరు చెప్పారో కోట్ల రూపాయల మంజూరు అని చెప్పి, మంజూరు కాదు, మనకు మంజూరు పత్రాలు కాదు, అక్కడ పని కనిపించాలి. అక్కడ పని కల్పిస్తేనే ఇక్కడ మనకు పని అనే దాని ద్వారా మాత్రమే ఫలితాలు అందుతాయి. కాబట్టి మంజూరు పత్రాల ద్వారా కాకుండా కింది రూట్ లెవెల్లో పని చేయాలని, ఏదేమైనా మనకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా ప్రజలను యొక్క అభిప్రాయ సేకరణ తీసుకోవాలి. కాబట్టి ఏదో ఒక గ్రామానికి అన్ని పథకాలు ఇవ్వడం ఏంటి, ఈ ఆంతర్యం ఏంటి? మరి మిగతా గ్రామాల్లో మిగతా మండలాలకు సంబంధించి వారు ఎవరు ఎక్కడ ప్రజలు కాదా, లేకపోతే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కాదా? మరి మీరు ఏదైతే కంటిన్యూ పాలసీని కంటిన్యూ చేయాల్సింది పోయి రేషన్ కార్డులో పైలట్ ప్రాజెక్ట్ ఏంటండి? రేషన్ కార్డు అనేది 1960 నుంచి ఎప్పటి నుంచో కొనసాగుతుంది. దాన్ని కంటిన్యూ చేయాల్సిన పాలసీని కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద పైలట్ గ్రామ పంచాయతీలలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఇది హేయమైన నిర్ణయం. అలాగే రైతు బంధు అనేది కంటిన్యూ పాలసీ, కంటిన్యూ గత ప్రభుత్వం నుండి కంటిన్యూ అవుతూ వస్తుంది. కాబట్టి దీనిని మీరు కూడా వచ్చిన తర్వాత ఒక దఫా కంటిన్యూ చేసి కాబట్టి మరి అదే విధంగా అందరు రైతులకి రైతు భరోసా ఇవ్వాలి. అది ఇవ్వకపోగా దాన్ని కూడా పైలట్ ప్రాజెక్టుగా కన్వర్ట్ చేయడంలోనే వారి యొక్క ఆంతర్యం ఏంటో కనబడుతుంది. కాబట్టి ఇలాంటి ఏవైతే ప్రజా వ్యతిరేకమైన విధానాలు కానీ రైతు వ్యతిరేక విధానాలు కానీ ఇప్పటికైనా బంద్ చేసి కనీసం ప్రజల రంజకమైన పరిపాలన కొనసాగిస్తారని కోరుకుంటూ నేను మాన్యుల్ బొమ్మగారు.